మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతల రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, విశేషంగా ఈ మే మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మేషరాశి వారికి? ఈ మేషరాశి వాళ్లకు 2026 సంవత్సరం మే నెల మాస ఫలితాలు చూసే ముందు ఈ రాశి యొక్క ఏదో ఒక ప్రత్యేకమైన విషయం మనం తరచూ చెప్పుకునే అలవాటు మనకు. ఈ మేషరాశి వాళ్ళు అంటే చాలా స్పీడ్గా ఉంటారు, ఆలోచించరు, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు, ప్రతి ఒక్కటి లాభమే అనుకుంటారు. వెళ్ళిన తర్వాత లాభం ఉంటుందో నష్టం ఉంటుందో తర్వాత తెలుస్తుంది. ఎక్కువగా నష్టాలు ఉంటాయి. వీళ్ళు అంటే సక్సెస్ కోసము వీళ్ళు పెట్టిన పరుగులు ఇంకెవరు పెట్టరు ఈ ప్రపంచంలో. అలా ముందు వెనక చూడకుండా అవసరానికి మించిన శ్రమ, అవసరానికి మించిన ఆలోచన, అవసరానికి మించినటువంటి ఖర్చు కూడా పెట్టేస్తారు. కానీ వీళ్ళకి సక్సెస్ దొరకదు. అంత పెట్టి ఎఫర్ట్ పెడితే ఫలితం రావాలి కదా, మరి రాదు. ఎందుకు రాదు? ఇది ప్రకృతి యొక్క ప్రత్యేక లక్షణం ఇది. ఎందుకంటే వీళ్ళకు కర్మ అంటే వృత్తి, చేసే పని అని అర్థం. ఆ కర్మస్థానానికి అధిపతి శనేశ్వరుడు. వీళ్ళకి లాభాలు ఇచ్చేటువంటి స్థానానికి కూడా అధిపతి శనేశ్వరుడే. వీళ్ళకి బాధకాధిపతి శనేశ్వరుడే. అంటే కర్మకారకుడు వీళ్ళకి బాధకాధిపతి అయ్యాడు కాబట్టి నానా బాధలు పెడతాడు శనేశ్వరుడు. ఫలితం మాత్రం ఇవ్వడు. కొండంతా ఎలుకని పట్టినామంటారు కదా, ఎలుకని పడితే ఒక ప్రాణిని పట్టినట్టే వీళ్ళు ఒక చిన్న గులకరాయి పెట్టుకుంటారు. అంటే సక్సెస్ వచ్చే వరకు వీళ్ళు పోరాడుతూనే ఉంటారు. అట్లనే వీళ్ళు గమ్మున ఉండేవాళ్ళు కాదు వీళ్ళు. అది మేషరాశి యొక్క క్లుప్తంగా ఈ మాసం అంటే మనం చెప్పాలనుకున్న ప్రత్యేకమైన విషయం. ఈ టైంలో పెళ్లి చేస్తున్నారు అనుకోండి మేషరాశి వాళ్ళు, వాళ్ళకు దైవ నిర్ణయం పెళ్లి కావడం అనేది. పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఎట్లా ఉంటుంది? పడక సుఖం, బెడ్ కంఫర్ట్స్ ఉండవు. అంటే మనం నిద్రపోయేదే కాదు, మనకు సంసార జీవితం కూడా పడగదిలో జరుగుతుంది. ఈ మేషరాశి వాళ్ళకి పెళ్లి అయితే ఏముంటుంది? కలతతో కూడుకున్నట్టు సంసార జీవితం ఉంటుంది, కంఫర్ట్స్ ఉండవు. కాబట్టి ఇప్పుడు ఇన్ని రకాల డిస్టర్బ్ అవుతుంది కదా. నడకను వెనక్కి నడవాలి, ఒక 10 feet కామెడీగా. శనేశ్వరుడు నలుపు రంగు అంటారు. ఒక బ్లాక్ కలర్ రిబ్బను ముక్కలు కత్తిరించి నెలలో కలపాలి శనివారం రోజు, అంతే. లేదు నల్ల నువ్వులు ఎత్తి వేసేయచ్చు. లేదు బొగ్గులు, ఒక 4 బొగ్గులు తీసి పారని నీటిలో వదలచ్చు. నల్ల బొగ్గులు కూడా శనేశ్వరుడే కారకుడు. కాబట్టి ఇటువంటివన్నీ చేసుకోవాలి మేషరాశి వాళ్ళు. ఎందుకు మనం టైం తీసుకొని కూడా మేషరాశి వాళ్ళ కోసం ఎంత చెప్తున్నామంటే, వీళ్ళు నమ్మిన దానికి ఏ ప్రాణం పోతుందని తెలిస్తే కూడా మనం లెక్క చేయకుండా పోతారు ముందుకి. ఇటువంటి తెగింపు ఏ రాశి వాళ్ళకు ఉండదు. ఆడ లాభం రాలేదంటే కూడా పోనీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్న వచ్చింది అంటారు. ఆడ కూడా మళ్ళీ సంతృప్తి పడతారు. అంత గుడ్ క్వాలిటీ ఉంటుంది మేషరాశి వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని ఉండడం, బాధకాధిపతి వ్యయంలో ఉండడము, నిద్ర డిస్టర్బ్ చేయడము, కర్మకారకుడు కాబట్టి చేస్తున్న పనుల్లో మార్పులు చేసేయడము. ఇప్పుడు కర్మ అంటే పని కదా, వృత్తి. మనం చేసే ప్రతి పనికి శనేశ్వరుడే కారణము. నేను ఏ పని చేయను అంటే కూడా అది ఒక పనే, అది కూడా శనేశ్వరుడే కారకుడు. కాబట్టి వీళ్ళకి వృత్తి కారకుడు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి వృత్తిలో కూడా మార్పులు వస్తూనే ఉంటాయి. వీళ్ళు అవసరాన్ని మించిన పని చేస్తారు. ఒక కంపెనీలో చేరితే ఆ కంపెనీ బాగుండాలనేసి ఇచ్చిన డ్యూటీ చేయకుండా ఇచ్చిన డ్యూటీతో పాటు ఇంక వేరే కంపెనీ డెవలప్మెంట్ కూడా ఆలోచిస్తారు. వాళ్ళు బయట పోవాలంటారు. ముందు నీకు చెప్పిందే నువ్వు చెయ్యి, మాకు సలహాలు ఇచ్చేంత స్థాయి వద్దు అంటారు. కానీ వీళ్ళు ఉండలేరు. ఈ కంపెనీ బాగుంటే మనం కొంచెం పైకి వెళ్ళొచ్చు అని వీళ్ళు ఆలోచిస్తారు. ఇక వీళ్ళకు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని కంటిన్యూ అవుతుంది. మీనరాశిలో శనేశ్వరుడు ఉన్నాడు, లాభస్థానంలో రాహు ఉన్నాడు, 5వ స్థానంలో కేతు ఉన్నాడు, 2వ ఇంట రవి, అదేవిధంగా బుధుడు, 2వ ఇంట్లో మళ్ళీ శుక్రుడు 3వ ఇంట్లోకి వెళ్ళడము, 3వ ఇంట్లో గురువు ఉండడము. ఈ గ్రహాలు కుజుడు 12వ స్థానంలో నుంచి రాశిలోకి రావడము. అంటే 12, 1, 2, 3 స్థానాల్లో గ్రహాలు, ప్రధాన గ్రహాలు మారుతున్నాయి. 12 అంటే వెనక. ఎవరైనా ఒక వ్యక్తి నిలుచుకోవాలంటే అతని జ్యోతిష్ శాస్త్రంలో 12వ స్థానం అంటే వెనక, తన వెనక 12వ స్థానము, తన 1వ స్థానము, తన ముందు 2వ స్థానము, తన ముందు తర్వాత కొంత దూరం అయితే 3వ స్థానము. మన శరీరమే ద్వాదశ రాశి నిర్మాణం. తల మేషం అయితే పాదాల మీనరాశి. కాబట్టి ఈ 12, 1, 2, 3 స్థానాల్లో ప్రధాన గ్రహాలు కుజుడు,
రవి, బుధుడు, శుక్రుడు మారుతున్నారు. ఇప్పుడు ఈ రాశి ఈ గ్రహాల యొక్క మార్పుల వల్ల ఈ మేషరాశి వాళ్ళకు ఏలాంటి శని ప్రభావం కంటిన్యూ, ఆ నిద్ర సరిగ్గా ఉండదు. 12వ స్థానం అంటే మనం బెడ్రూమ్, పగలంతా మనం కష్టపడి చివరికి లాస్ట్లో ఎక్కడికి వెళ్తాము, పడుకునేదానికి వెళ్తాం. కాబట్టి బెడ్రూమ్ అనే దాంట్లో శనేశ్వరుడు ఉన్నాడు. వీళ్ళని బాధ పెట్టే గ్రహము. అంటే నిద్ర సరిగ్గా రాదు వీళ్ళకి. మరి నిద్ర రావాలంటే ఏం చేయాలి? చక్కగా వీళ్ళు ఉత్తనాల పైన పడుకోవాలి, లేదా ఒక చాపేసి పడుకోవాలి. కంఫర్ట్గా మంచి లగ్జరీ బెడ్ ఎత్తుకుంటే వీళ్ళు నిద్ర రాదు. ఇప్పుడు ఎందుకు శనేశ్వరుడు అంటే మన సుఖాన్ని త్యాగం చేయడము. లగ్జరీ అంటే శుక్రుడు, స్ప్రింగ్ బెడ్ అంటే శుక్రుడు, స్ప్రింగ్ బెడ్ అంటే రాహు వస్తాడు. బెడ్ మంచి బెడ్ అంటే శుక్రుడు. అదే సాధారణమైనటువంటి నిద్ర, అతి సాధారణంగా సామాన్యంగా ఉన్నటువంటి ప్రదేశంలో పడుకోవడం శనేశ్వరుడు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు లగ్జరీగా పడుకోవాలి, నిద్రపోతే నిద్ర రాదు. ఉత్తనాల పని బ్రహ్మాండంగా వస్తుంది. శనేశ్వరుడు నిద్రా సుఖాన్ని కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు. ఎందుకంటే మనకు ఎవరైతే సుఖంగా నిద్రపోతారో, నిజమైన సుఖం అంటే నిద్ర ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే అసలు ఇంకా అది ఫ్రీగా వస్తుంది. సగం జీవితం దేవుడు దానికే పెట్టాడు. అక్కడ వచ్చేకాడికి ఒక బాధకాధిపతి, అంటే ఈ రాశిని బాధ పెట్టుండే ఒక బాధకాధిపతి శనేశ్వరుడు ఉండడం వల్ల నిద్రలో కూడా బాధ పెడతాడు. ఒకవేళ వీళ్ళకి మంచిగా నిద్ర పట్టినా కానీ టక్మని మేలుకుంటారు. అంటే ఏదో ఆలోచన, రేపు మనం ఏం చేయాలి, దానికి ఏదో డబ్బులు ఇవ్వాలి, ఇక్కడికి ఏదో వెళ్ళాలి, ఇక్కడికి రావాలి, పోవాలి, ఇలాంటి ఆలోచనతో నిద్రదు. మళ్ళీ అంటే కలత నిద్ర ఉంటుంది. మరి కాళ్ళకు సంబంధించిన నొప్పులు వచ్చేది కూడా అవకాశం ఉంటుంది. శనేశ్వరుడు అంటే కాళ్ళు, శనేశ్వరుడు అంటే చెప్పులు, శనేశ్వరుడు మనం చేసే ప్రతి పని. ఆయన ఎక్కడున్నాడు, మళ్ళీ పాదాల్లోకి వచ్చాడు. అంటే ఇప్పుడు శనేశ్వరుడు వీళ్ళకి అనుకూలం కావాలంటే కాళ్ళు ఎంత శుభ్రంగా పెట్టుకుని అంత బెటర్. శనేశ్వరుడు అంటే కర్మకారకుడు అన్నాను కదా, కష్టజీవులంతా శని వర్గంలో ఉంటారు. మరి వాళ్ళు శుభ్రంగా ఉంటారా? కార్మికులంతా ఎట్టుంటారు? కార్మికులు వైట్ అండ్ వైట్లో ఒక ఎమ్మెల్యే లాగా ఎట్టుంటారు? అంటే వాళ్ళు కష్టపడుతూ ఉంటే శనితత్వం ఎక్కువగా వాళ్ళు యాక్టివేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళు అరిగిన చెప్పులు, తెగిన చెప్పులు, లేదా పాత చెప్పులు, 2-3 సంవత్సరాలు వాడుతున్న చెప్పులు వేయకూడదు. చెప్పులు అంటే కూడా శనేశ్వరుడే. ఆయన పాదాలనే ప్లేస్లో ఉన్నాడు, అక్కడ మళ్ళీ ఎలా వేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళు ఉన్న చెప్పులు అడైనా వదిలేసేది బెటర్. మామూలు చెప్పులు దారిపోతే ఏమంటారు, హ్యాపీగా నాకు శని వదిలింది అంటారు. మరి చెప్పులు దారిపోతేనే ఆయన పేరు ఎందుకు చెప్తారు? ఆయన కారకత్వం. ఇప్పుడు శని వీళ్ళకి బాధకాధిపతి. కాబట్టి వీళ్ళు తక్కువ రేట్లు కొనుక్కోవడం బెటర్. కొత్తగా కొనుక్కోవాలి, తక్కువ రేట్లు కొనుక్కోవాలి. ఇప్పుడు ఉండే టయానికి వీళ్ళకి దారిపోతాయి కంపల్సరీ. అదేదో పోతే తక్కువ రేట్లు పోతాయి. ఒక 4-5 వేలలో కొనాల్సిన అవసరం లేదు. అంటే చెప్పులు మార్చేయాలి. ఆయన శనేశ్వరుడు నడక, మనం నడిచే వాకింగ్ శనేశ్వరుడే. అందుకే రాజకీయ నాయకులంతా కూడా ఎక్కువగా ఓటర్స్ అంతా కూడా ఎవరు? శనేశ్వరుడు. పదవులంతా రవిగ్రహము. రవి అంటే గ్రహ రాజు కదా. సీఎం, పిఎం, ఎమ్మెల్యే, మినిస్టర్ అంటే రవిగ్రహము. ఆ ఓట్లు వేసే వాళ్ళంతా శనేశ్వరుడు ప్రభావం ఉంటారు. అందుకే ఓటర్లను ఆకట్టుకోవాలంటే ఏం చేస్తారు? పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర అంటే ఏమి? శనేశ్వరుడు. నడుచుకుంటే అయ్యో మా నాయకుడు నడుచుకుని మా ఊరికి వచ్చాడు, మా ఇంట్లో కాఫీ తాగాడంటారు. ఆయన మళ్ళీ ఎమ్మెల్యే నాకు వచ్చి తాతాడా? నువ్వెవరు నాకు తెలియదు బాబు, తర్వాత మాట్లాడదాం అంటాడు. అంటే శనేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నటువంటి నాయకులు ఓట్లు వేయించుకోగలరు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు శనేశ్వరుని నడక, శనేశ్వరుడు అంటే వీళ్ళకి బాధకాధిపతి. మేషరాశి వాళ్ళకు నడకను వెనక్కి నడవాలి, రివర్స్ వాకింగ్. అంటే ఒక 10 feet చాలు. ఇంట్లో కూడా వెనక్కి కామెడీగా ఇలా తలపైకి ఎత్తుకుని స్కై వాకింగ్ లాగా వెనక్కి ఫ్లాట్గా ఉండే చోట, అంటే ఏదైతే గ్రహం బాధ పెడుతుందో దాన్ని మనం వక్రంగా చేయాలి. మేషరాశి వల్ల ఫుల్ టార్గెట్ శనేశ్వరుడు. నువ్వు ఎట్ట నిద్రపోతావు నేను చూస్తా, కానీ నీ నిద్రలో కూడా వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తాను. అలాగే గురుగారు, ఈ పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా, మరి కర్మకారకుడు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇంతసేపు ఒక శనేశ్వరుడు గురించే చెప్తున్నా. కర్మకారకుడే వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టకూడదు. పెట్టుబడులు పెట్టకూడదు అంటే ఎక్కువ పెట్టకూడదు, అటని పెట్టకుండా ఉండకూడదు. పెట్టుబడులు తక్కువ ఉండే వ్యాపారాలు చేయాలి. పెట్టుబడులు లేనటువంటి విషయాల్లోకి ఎంటర్ అవ్వాలి. అదేవిధంగా వీళ్ళు సలహాదారుగా బాగా పనికొస్తారు. ఎవరికైనా సలహాదారు, రాజకీయ నాయకులకు కావచ్చు. ఇప్పుడు ఉంటారు కదా ప్రభుత్వ ప్రధాన సలహాదారు అంటారు కదా, మంత్రి అని అర్థం. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి మహామంత్రి తిమ్మరుసులాగా అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తి మనకు సలహా అడిగితే మొహం కడుక్కొని ఆలోచించి మళ్ళీ 3 గంటల దాకా మెలుగుని సలహా ఇచ్చేసి పడుకుంటారు. దానివల్ల మనకు ఏమైనా వచ్చిందా అని అనుకుంటే ఏమీ వచ్చినదు. కానీ ఇంత టైంలో కూడా మనకు ఫోన్ వచ్చింది కదా, ఎవరు లేరు ప్రపంచంలో మనం తప్పితే, అట్లా ఫీల్ అవుతారు. కాబట్టి సలహాదారులు బాగా పనిచేస్తారు. అందులో మేషము అంటేనే తల,
ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషం. బిడ్డ పుట్టేటప్పుడు తల్లే కదా ముందు వస్తుంది, ప్రపంచాన్ని చూస్తుంది, శ్వాస తీసుకుంటుంది. అందుకే వీళ్ళు సలహాదారుగా పనిచేస్తారు, నమ్మిన దానికి బాగా కట్టుబడి పనిచేస్తారు, లాభాలు మాత్రం ఉండవు. శనేశ్వరుడు దానికి కారణము. కాబట్టి ఇప్పుడు పెట్టుబడుల కన్నా సలహాదారుడుగా ఉండడము, లేదంటే పెట్టుబడులు లేని వ్యాపారాలు సెలెక్ట్ చేసుకోవడము, తక్కువ పెట్టుబడులు ఉండే వ్యాపారాలు చేసుకోవడము, మరీ ముఖ్యంగా షేర్ మార్కెట్ జోలికి తక్కువ స్థాయిలో వెళ్ళాలి. ఇది తర్వాత వీళ్ళకు రవిగ్రహము రాశిలోను 2వ ఇంట్లోనూ వస్తూ ఉంది. ఇప్పుడు కొంచెం ఫోకస్ అవుతారు. 2వ స్థానం అంటే డబ్బులు. వీళ్ళు ఆల్రెడీ చేసిన ఎఫర్ట్ పైన కొంచెం ఫోకసింగ్ వస్తాయి. ఇప్పుడు ఏదో ఎఫర్ట్ పెడతా ఉంటారు వీళ్ళు, దానికి ఒక గుర్తింపు వస్తుంది. రవిగ్రహం ఏమైనా లైటింగ్, ఫోకసింగ్, తెలియడం. సూర్యుడు వచ్చాడో తెలుస్తుంది కదా మనకు, ప్రపంచం అంతా వెలుగుతుంది సూర్యుడు వల్లే. కాబట్టి వీళ్ళకి 2వ ఇంట్లోకి క్యాష్ అనేటువంటి పాయింట్లోకి రవిగ్రహం వెళ్తుంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఫోకస్ అవుతారు. అంటే ఫైనాన్షియల్గా బాగుంటుంది అంటారు. బాగుంటుంది. బాగున్నా శనేశ్వరుడు చూస్తున్నాడు, 3వ చూపుతో శని చూస్తున్నాడు. కేర్ఫుల్గా ఉండాలి. అంటే వచ్చిన దాన్ని ఇదే శాస్త్రం అనుకోకుండా సేవ్ చేసుకోవాలి. లాంగ్ రన్లో దాన్ని కాపాడుకోవాలి. గ్రహాలు మారుతూనే ఉంటాయి, మారినప్పుడంతా వాటి స్వభావం మారుతూ ఉంటుంది. ఇప్పుడు రవి వల్ల వీళ్ళకి బెనిఫిట్ ఉంది. ఇంట్లో ఎవరికన్నా వీళ్ళ ఇంట్లో ఎవరికన్నా జాబ్ రావడము, వీళ్ళింట్లో ఎవరికన్నా వివాహం కావడము, వీళ్ళింట్లో ఎవరన్నా ప్లాట్ కొనడము. ఎందుకంటే రవి కుటుంబ స్థానంలోకి వస్తున్నాడు. వీళ్ళింట్లో వాళ్ళు కూడా మంచిది. రవి వల్ల రావడం కుటుంబ స్థానంలోకి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరికీ, వీళ్ళ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని అర్థము. వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి బెనిఫిట్ జరగచ్చు. అదే బుధుడు 2వ ఇంట్లోకి 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు. అదే బుధుడు 2వ ఇంట్లోకి వస్తున్నాడు. బుధుడు కూడా 2వ ఇంట్లోకి వస్తున్నాడు. కాబట్టి ఏదైనా అప్పు చేసేదానికి అవకాశం, బ్యాంక్ లోన్ దొరకచ్చు, ప్రైవేట్ ఫైనాన్స్లు ఎక్కువ దొరుకుతున్నాయి, తీసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళ మేనమామ సపోర్ట్ దొరకచ్చు. ఎందుకంటే బుధుడు మేనమామల కారకుడు ప్లస్ 6వ ఇంటికి కారకుడు. 6వ ఇల్లు అంటేనే మేనమామ. జ్యోతిషశాస్త్రంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ జాతకంలో వాళ్ళ మేనమామ ఎక్కడ ఉంటే 6వ స్థానం చూడాలి ఎవరికైనా సరే. ఆ మేనమామల కారకుడు కూడా బుధుడే. 2వ ఇంట్లోకి వస్తున్నాడు కాబట్టి మేనమామలుగా కూడా మంచిగా ఉంది వీళ్ళ వల్ల అని అర్థం. అదేవిధంగా 5వ ఇంట్లో కేతు ఉన్నాడు. 5వ ఇంట్లో కేతు ఉంటే ఎక్కువగా వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఎవరికైనా సరే మన రాశి ఫలితాలు విన్నా వినకపోయినా, ఎక్కడ జాతకం చూపించుకోకపోయినా, కేతు గ్రహం వాళ్ళకి ప్రతి ఒక్కరి జాతకంలో ఉంటుంది. కేతు 1.5 సంవత్సరానికి ఒకసారి మారుతూనే ఉంటాడు. అంటే కేతు ఎక్కడుంటే అక్కడ వినాయకుడు ఉన్నాడని అర్థం. రాహు ఎక్కడుంటే అక్కడ దుర్గాదేవి ఉందని అర్థం. అదేవిధంగా రవిగ్రహం ఎక్కడుంటే అక్కడ సాక్షాత్ పరమేశ్వరుడు ఉన్నాడని అర్థం. అంటే వాళ్ళకి ఎక్కువ పూజించాలా మనం? అంతే. 5వ స్థానంలో, 5వ స్థానం అంటే కులదేవత. 5వ స్థానం అంటే కులదేవత, ఇంటి దేవుడు. అక్కడ కేతు ఉన్నాడు. చాలామంది కులదేవత ఎవరు తెలియదు అనుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి అంటున్నారు. తప్పులేదు, మంచిదే. దేవతను పూజిస్తున్నారు, నమ్ముతున్నారు. వాళ్ళు పరదేవతలు, యుగదేవతలు, సృష్టి పాలకులు, ఉద్భవ అవతారాలవి. మహాకారణంతో లోకోద్ధారణ కోసం వచ్చిన వాళ్ళు. కులదేవత అంటే బహిరంగ ప్రదేశాల్లో, పంట పొలాల మధ్యలో మర్రి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, కానుగ చెట్టు, మామిడి చెట్టు, చెట్ల కింద ఇటుకరాళ్ళు పెట్టి, లేదంటే పుట్టమట్టితో వాళ్ళే స్వయంగా 8 రకాల, వాళ్ళ గ్రామానికి 8 మూలల 8 పుట్టలు చేసుకొని వస్తారు వాళ్ళు. ఎవరు పూజ చేయని పుట్టలు. దానికి పాలు తేనె కలుపుకొని ఆ పుట్టల్లో పోసి నమస్కారం కర్పూరం వెలిగించేసి ఆ పుట్టకి ఈశాన్య మూల కొద్ది మట్టి తీసుకొస్తారు. ఇట్లా 8 మూలల ఆ గ్రామానికి తెస్తారు, ఎవరో పూజ చేయనటువంటివి. ఆ మట్టిని మంచి పవిత్ర జలాలు, ఒక 8 రకాల బావుల నీళ్ళు, లేదంటే పన్నీరు, ఇటవన్నీ పోసి కలిపి విగ్రహాలు చేసి ఆ విగ్రహాలు పెట్టి వాళ్ళకు ప్రత్యేక నైవేద్యాలు ఉంటాయి. అంటే వాళ్ళ వంశంలో వాళ్ళు కోడిని ఇస్తారు. నల్ల కోడి, నల్ల మేక, ఇట్లా కొన్ని బ్లాక్ కలరే ఇస్తారు. కొంతమంది వెజిటేరియనే ఇస్తారు. వాళ్ళ ఇంటికి సంబంధించి వాళ్ళకు ఉంటాయి. ఇవి ప్రాచీన కాలం నుంచి ఆచరణలో ఉన్నాయి. మంచి మధ్యాహ్నం చిన్నపిల్లలకు ఆ దేవుడి ముందర తల వెంట్రుకలు తీసి ముక్కులు చెవులు కుట్టి ఆ బలులు ఇచ్చిన వాడిని వండి నైవేద్యం పెట్టి అంతా తినేసి మిగిలిపోతే కూడా అక్కడే పూజ చేసి వస్తారు. ఆ దేవత ఎవరికైతే లేదో ఆ ఊరిలో ఎవరు పిలిస్తే కూడా పోరు. మాకు లేదు ఆ దేవుడు అంటారు. అది కులదేవత ఆచారం. ఇది అనాదిగా ఉన్నది, మర్చిపోయారు. తర్వాత వాళ్ళకి అందివ్వలేకపోయారు. ఇట్లుంటారు కులదేవతలు. బహిరంగ వాళ్ళకి టాప్ ఉండదు. టెంపుల్కి ఒక చెట్టు కింద ఉంటారు వాళ్ళు. ఆ చెట్టు కింద దేవుడు పెడతాము, ఈ చెట్టు కింద దేవుడు ఉంటాడు, ఇది దేవుడి చెట్టు అంటుంటారు. మరి ఎందుకు అన్ని చెట్లు ఎందుకు చెప్పరు? అక్కడికి వెళ్తే సైలెంట్గా ఉంటుంది, ఫీలింగే మారిపోతుంది.
అక్క దేవతలు ఉంటారు అక్కడ, ఈడ కన్యకలు ఉంటారు, అక్కగారులు ఉంటారు అని ఉంటారు. మరి ఎందుకు? మరి ఇవన్నీ నేను చెప్తా ఉంటే అందరూ కూడా వెనక్కి ఒకసారి రిమైండ్ చేసుకుంటారు. కులదేవతలు అలా ఉంటారు. ఇక్కడ తర్వాత వీళ్ళకు 3వ స్థానంలో గురువు ఉన్నాడు. 3వ స్థానంలో గురువు ఉండడం వల్ల, గురువు అంటేనే అన్ని తెలిసిన వాడిని అర్థము. ఆయన శత్రుస్థానంలో ఉన్నాడు, అంటే బుధుడికి శత్రుస్థానము. వీళ్ళ ప్రయత్నాలు మాత్రం ఎనర్జెటిక్గా కొంచెం ఐడియల్గా చేస్తూ ఉంటారు. ఎందుకంటే గురువు అక్కడ 3 ప్రయత్నము అనేది. 3వ స్థానం అంటే ఏమి? ధైర్యము, వీర్యము, విజయము. మనము ధైర్యం అంటే ఏమి? సైకాలజీ. మేషరాశి వాళ్ళకు ధైర్యం బాగానే ఉంటుంది. వీర్యము అంటే స్ట్రెంగ్త్, మన యొక్క ఎనర్జీ, అక్కడ అదే బాగానే ఉంది. బుధుడు మళ్ళీ మిథున రాశి అధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు. విజయము అంటే సక్సెస్, అంటే వీళ్ళు ఎనర్జెటిక్గానే ఉంటారు. ఆ సక్సెస్ అనే దాని కోసం బాగా చేస్తూ ఉంటారు ప్రయత్నాలు. వీళ్ళకి వచ్చిందంతా 12వ ఇంట్లో శనేశ్వరుడే, నువ్వెన్ని చేసినా నేను తగ్గిస్తాను అంటూ ఉంటాడు. ఎఫర్ట్ పెట్టినా మనకు ఏదో ప్రోగ్రామ్స్లో జడ్జెస్ ఇలా మార్కులు ఇస్తుంటారు 9, 8 అనేసి. ఆడ అందరూ 10 వేస్తే వీళ్ళు ఈ శనేశ్వరుడు మాత్రం ఒక 7, 6 వేస్తాడు. ఆయన వేస్తే ఒక 2 మార్కులు వస్తే ఆ విధంగా ఉంటుంది. మన వాళ్ళకి అర్థమయ్యే దానికోసం చెప్తున్నాను. కాబట్టి వీళ్ళకి ఎఫర్ట్తో కూడుకున్నటువంటి రిజల్ట్ అయితే ఉంది. ఫోకసింగ్ అవుతారు, ఇంట్లో శుభవార్త జరుగుతుంది, వాహనం కొనుగోలు, అదేవిధంగా గృహ నిర్మాణము, లేదా నేను గృహాన్ని ఆల్టరేషన్ చేయడము, ఇటువంటివన్నీ జరిగేదానికి అవకాశం ఉంది. కుటుంబ స్థానంలోకి రవిగ్రహం రావడము, వృషభ రాశిలోకి రావడము, వృషభ రాశికి రవి శుభగ్రహం కావడం వల్ల, శుక్రుడు మళ్ళీ గురువుతో కలుస్తున్నాడు. శుక్రుడు గురువుతో కలుస్తున్నాడు కాబట్టి ఎవరైనా సిస్టర్స్ ఉంటే మ్యారేజ్ కావడము, లేదంటే బ్రదర్స్ ఉంటే మ్యారేజ్ కావడము. ఈ సిస్టర్స్ మ్యారేజెస్ లేదంటే బ్రదర్స్ మ్యారేజెస్ కాకుండా వాళ్ళు ఏదైనా చేసే ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు. 3వ స్థానం అంటే ప్రయత్నము, కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అంటే వాళ్ళకు చేసే ప్రయత్నాలు సక్సెస్ కావడం లాంటి శుభం. కేతు గ్రహం ఉంది 5వ స్థానంలో. కేతు అంటేనే వినాయకుడు కాబట్టి విఘ్నేశ్వరుడు దగ్గరికి ప్రతిరోజు వీళ్ళు వెళ్ళడం వల్ల వ్యయంలో ఉండే శనేశ్వరుడు బాధ తగ్గిపోతుంది. శనేశ్వరుడు బాధ అంటే బాధ ఎక్కడుంటే అక్కడ, శనేశ్వరుడు ఎక్కడుంటే అక్కడ బాధ అని అర్థం. బాధ. కేతు ఎక్కడుంటే అక్కడ ఆటంకం, ఆపేస్తాడు ఆయన. దాన్ని ఆ విఘ్నాన్ని అధిగమించాలంటే వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి. శనేశ్వరుడు ఇప్పుడు బాధ పెడుతున్నాడు కదా, శివాలయానికి వెళ్ళాలి కంటిన్యూగా. శివాలయానికి ఎందుకు వెళ్ళాలి? శివలింగానికి ఉన్న ప్రత్యేకత, అక్కడికి మనం వెళ్ళి కూర్చుంటే మనం ఏం కోరుకోవాల్సిన పని లేదు. నాకు అది ఇది నా అడగాల్సిన గమ్మున ఉండిపోవాలి, అక్కడ ప్రశాంతంగా ఉండాలి. మనలో బాధ మొత్తం శివలింగం లాగేస్తుంది, మెమరీ కార్డు లాగా. శివలింగానికి మాత్రం ఉంది ఆ ప్రత్యేకత. అది బాధను మాత్రం మన నెగిటివ్నే లాగుతుంది, పాజిటివ్ని లాక్కోదు. అప్పుడు మనలో మిగిలేదేమి? మన బాధను తెలిపితే పాజిటివే మిగులుతుంది. ఇంతకన్నా ఈజీ థెరపీ, దైవికమైన కొన్ని థెరపీ ఇంకెక్కడా లేదు. శివుడు కూడా కాలకోట విషం పుట్టింది, ఆయన ఏం చేశాడు? తీసుకునేసాడు. లోకాలు దహించేది అంటే నెగిటివ్నే లాగేస్తాడు ఆయన. అందుకే లయకారకుడు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా శివాలయానికి వెళ్ళాలి. ఆడ వినాయకుడు ఉంటాడు, చక్కగా ఆరాధించవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆరాధించవచ్చు. అంటే మేషరాశి వారు మొత్తం ఈ మాసంలో శివుణ్ణి, గణపతిని పూజించవచ్చు. కంపల్సరీ పూజించాలి. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.